అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి మంగళవారం రోజు వీడియో. మంగళవారం రోజు ఇంక ఉదయాన్నే అన్ని పనులన్నీ పూర్తి అయినాయి. దీపారాధన కానీ చేసుకున్నాను. ఇంకా బయట ముగ్గులు అయినాయి, బయట దీపారాధన అయింది. ఇంకా మెడనొప్పి అయితే విపరీతంగా మెడనొప్పి వచ్చేసింది. చినుకులు పడదామా వద్దా అని చినుకులు కానీ పడుతున్నాయి. వాతావరణం ఫుల్ చేంజ్ అయింది కదా. నాకుండే దానికి ఇంకా వాతావరణం చేంజ్ అయితే కొంచెం పెయిన్స్ అయితే ఎక్కువే అవుతాయి. అది బ్లడ్ టెస్ట్లో వచ్చేసి ఈఎస్ఆర్ అని ఉంటుంది, కీళ్ళవాతం ఉంటుంది వాళ్ళకు. అది ఎక్కువ శాతం ఉంటేనా పెయిన్స్ అనేది ఎక్కువ ఉన్నట్ల. కొంచెం అన్నగానే బ్లడ్ టెస్ట్ చేపిస్తే కొంచెం ఎక్కువే ఉంది. ఇంకా దానికి ఆటకే నేనేం కంట్రోల్గానే తింటా, కంట్రోల్గానే తాగుతా, ఆ విధంగానే ఉంటా. ఇంకా పోయి డాక్టర్ని కలిసి మెడిసిన్ తెచ్చుకున్నామనేసి అనుకుంటా అన్నాను. మెడిసిన్ కానీ వాడుకుంటానే కషాయాలు తాగకుండా, కషాయాలు తాగుతా అంటే కంట్రోల్గా ఉంటుంది అంతే. ఇంకెక్కువ కాకోకుండా ఇంకా మామూలుగానే ఉంటుంది. ఇంకా మనకు పూలు బిక్కచ్చి పూజా మందిర్లో పూలు పెట్టే అంత శక్తి కానీ లేదు. మనం ఉండేది ఉన్నట్లు మాట్లాడుకున్నాం వీడియోల్లో. ఇంకా చేత కాలేదు. బయట అంతా అలంకరణ అయితే బయట చేసేసుకున్నాను. ఇంకా లోపల పూజా మందిరంలో దీపారాధన అంతా అయితే నీట్గానే చేసుకున్నా కానీ పూలు పీక్కొచ్చి పూలు ఒక్కటే అలంకరించాల ఉర్లీలోనూ. అయినా మంగళవారం అంటే నాకు చాలా ఇష్టం కదా, ఆ రోజే అలంకరించలేకపోయినా పనుకుండేసినాను. 7కి అంతా పూజ అంతా అయిపోయింది. ఇంకా పనుకొని 9కి లేసి మళ్ళీ టిఫిన్ చేస్తాను. మిరపకాయలు ఉంటేనా బజ్జీలు చేద్దామని మిరపకాయ బజ్జీను పెరుగన్నం చేద్దాంలే టిఫిన్కి అనేసి చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాననే దాంట్లో పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి పౌడర్ ఆడిచ్చిన. అది మిరపకాయలకు నింపుకోవడానికి అది బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం వాము వేసేసి పౌడర్ ఆడిచ్చి పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చేసి పిండిలోకి వచ్చేసేసి వాము, సాల్టు, మళ్ళీ వచ్చేసి సోడా అంటామే వంట సోడా వేసేసి శనగపిండి వేసేసి బాగా కలబెట్టేసేసి ఇంక ఇసుకర తీసుకొని అయినా అనొచ్చు, చేత్తో అయినా అనొచ్చు. మనకి చేత్తో అయితేనే బాగా కలిసేది. మనకు చెయ్యి అంత నొప్పి కాబట్టి మనం ఇసుకరలో అట్లాంటివన్నీ వాడతాం. నేనైతే ముందంతా చేత్తోనే వాడతా. అంటే ఇంక ఇప్పుడు చెయ్యి మనకు అంత స్పీడ్గా ఇంకా ఎక్కువ అన్నీ కలబెట్టి ఎక్కువ చేసినామంటే ఇంక ఏళ్ళు చాలా నొప్పి వస్తాయి. అందుకు ఏ విధంగా చేసుకోవాలనేసి ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను నేను. ఇంకా అది అంతా బాగా కలబెట్టేసేసి ఇంక మళ్ళీ ఉంటలు ఉంటుంది కదా, అది లేకోకుండా కొంచెం గట్టిగా లేకుండా కొంచెం గట్టిగా మనము ఇడ్లీ పిండి ఉంటుంది చూడ, అంత గట్టితనం అయితేనా సరిపోతుంది. ఆ విధంగా కలిపేసేసి పిండి పక్కకు పెట్టేసినాను. ఇంకా ఆయిల్ పెట్టేసిన స్టవ్ మీద. ఇంకా మిర్చి అంతా వచ్చేసేసి సగానికి కట్ చేసుకున్నా. అంత పెద్దగా మిర్చి ఎందుకులే, అంత పెద్ద బొండాలు మిరపకాయ బజ్జీలు, బోండా కాదు మిరపకాయ బజ్జీలు ఎందుకులే అంత పెద్దగా, చిన్న సైజే చేద్దాంలే అనేసి మళ్ళీ పెద్దవి చేసి దాన్ని మళ్ళీ కట్ చేసి ఆనియన్స్, నిమ్మరసం, ఉప్పు, కారం అవన్నీ వేసుకుంటాము. ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాలే, ఆ విధానంగానే వస్తుంది. నాకు వచ్చేటివన్నీ మీకు చూపిస్తాలే. ఈరోజు వచ్చి ఈ విధంగా కట్ చేసేసి ఇప్పుడు మనం పౌడర్ ఆడించుకున్నాం కదా, అదంతా దాంట్లోకి నింపుతాను. అది బాగా మనం మిరపకాయ నములుతా అంటేనా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెరుగన్నము ఇది బాగుంటుందిలే. పెరుగన్నం ఇది ఎట్లో మిరపకాయలు అనేది కొంచెం కడుపులో మంట అవుతుంది. పెరుగన్నం అయితే రెండిటికి కాంబినేషన్ సరిపోతుంది. ఇంకా లంచ్కి వచ్చేసి కొంచెం చిత్రాన్నం, లెమన్ రైస్ చిత్రాన్నం అంటామే మేము. మా ప్రాంతంలో చిత్రాన్నం అంటాము, కొంత ప్రాంతంలో నిమ్మకాయ పులిహోర అంటారు, లెమన్ రైస్ అంటారు. మేమైతే చిత్రాన్నం అంటాం. కొంచెం చిత్రాన్నం కలిపేసినామంటే పెరుగన్నం చిత్రాన్నం లంచ్కి తినేస్తాం. ఇంక ఈరోజు వంట పని అయిపోతుంది. నైట్కి ఏమౌట్ చేసుకున్నాంలే అనేసి కొంచెం ఇంకా 9 గంటలకు పనుకొని దీపారాధనలు అన్నీ చేసి 9 గంటలకు కొంతమంది అన్ని పనులకు మొదలు పెట్టుకుంటారు. నేను 9 గంటలకు ఉదయాన్నే 4:30కు లేచి నా పనులు పూర్తి చేసుకొని మళ్ళీ పనుకొని మళ్ళీ 9 గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ చేసినాను. అట్లా ఉంటుంది. ఎవరెవరు అనుకూలాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటాము. ఏమంటే సాధ్యం ఉన్నంత వరకు తెల్లవారుజామున లేస్తే మనకు చాలా మంచిది. మన పెద్దల నుంచి మనకు తెలిసిండేటివే మనము చేసుకున్నాం అంతే. కొత్త విషయాలు కొత్తవి ఏం మనకు అవసరమే లేదు. మన పెద్దల నుంచి మనకు పూర్వీకులు ఏ విధంగా మనం పాటించి వాళ్ళంతా ఆరోగ్యంగా లేరా,
మనము ఆ విధంగానే ఉన్నామనేసి నా ఉద్దేశం అంతే. అందుకు తెల్లవారుజామున నిద్ర లేస్తే మనకు అన్ని పనులు పూర్తి అవుతాయి. మనకు మజ్జుతనం అనేది 20 రోజులు లేసినామంటే 21వ రోజు కంటిన్యూగా ఆ టైంకే లేస్తాం మనము. ఆయిల్ వేడయింది. ఇంక ఈ విధంగా బజ్జీలన్నీ వేసేస్తాను. 20 రోజులు లేసినామంటే 21వ రోజు అదే మనం అలారంగానే అవసరం లేదు, ఖచ్చితంగా లేస్తాము. నాకు హెల్త్ బాగాలేకున్నా మెడిసిన్ వేసుకుంటాను, కానీ నేను తెల్లవారుజామునే లేస్తాను. ఎందుకంటే కొన్ని రోజులు నాకు అలవాటు పడేదాకా కొంచెం ఇబ్బంది పడినాను. అలవాటు పడింది అనుకో ఆటోమేటిక్గా ఆ టయానికి లేస్తాము. మన మైండ్లో పెట్టుకొని పనుకోండి, మరి తప్పకుండా లేస్తాము. తెల్లవారుజామున నిద్ర లేస్తే ప్రతి పని అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. కానీ ఇంకా చాలా డ్యూటీ లేట్ అయ్యే వాళ్ళు మా వారు 11 గంటల, నేను 7-7:30కు డిన్నర్ చేసేసి నైట్ టైం తినేసి మా వారు వచ్చేలకు నిద్ర తీస్తాను నేను. అందుకు ఆయన వచ్చేది పాపం 11:30కు వస్తాడు. మళ్ళీ ఆయనకు వేడివేడిగా రొట్టె చపాతీ ఏదో ఒకటి చేసిస్తాను. ఆయన ఇంకా పాపం మనం తొందరగా మనతో పాటు లేయమంటే లేయరు కదా. వాళ్ళు వచ్చేసి మా వారు కానీ 5:30కు ఖచ్చితంగా లేసేస్తాడు. ఇంకా మరీ వచ్చేసి ఇంకా బజ్జీలు అయినాయి. ఇంకా పెరుగన్నం వచ్చేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసి బాగా ఆయిల్ పెట్టేసి శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి బజ్జీలకు ముందర ఉంటాయి, అది కట్ చేసి అవి వేయించేసి కరివేపాకేసి కొత్తిమీర వేసేసినాను. అస్సలు ఎంత బాగుందంటే మెత్తగా ఉడికిచ్చేసిన పెరుగన్నము అంత రుచిగా ఉంది. కొంచెం సాల్ట్ తక్కువైంటే సాల్ట్ వేసేసినాను. భలే టేస్ట్ ఉంది. మిరపకాయ బజ్జీ, పెరుగన్నము, చిత్రాన్నం కాంబినేషన్ మధ్యాహ్నం తిన్నా నేను. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. 2 బజ్జీలు తింటా నేను. వాళ్ళకి నచ్చినన్ని వాళ్ళు తింటారు. నేనైతే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి 2 బజ్జీలు తింటాను. ఇంకా ఫస్ట్ అన్నపూర్ణేశ్వరికి వచ్చేసేసి అన్నపూర్ణేశ్వరికి పెట్టేసి ఇంకా మళ్ళీ అవ్వకి ఇచ్చేసి వచ్చినాను. ఇంకా అవ్వ తర్వాత ఇంకా ఆయనకు ఇంకా తొందర టైం అయిపోతా ఉంటుంది. ఇంకా బాబు లేట్గా తింటాడు. నేను వచ్చేసి ఇంకా నేను తినేది 12-12:30కు మామూలు టైం. ఆ టైం నాకు అమ్మవారికి ఈ విధంగా పెట్టేసి అమ్మవారికి నమస్కారం పెట్టేసుకుంటాను. ప్రతిరోజు పుష్పం పెట్టేస్తాను, అప్పుడేం నమస్కారం పెట్టుకొని నైవేద్యం పెట్టేటప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. మళ్ళీ వచ్చేసి సాయంత్రము ఇంకా ఆ రోజు ఉదయాన్నే పూలు వీకలా కదా, సాయంత్రం 4:30కు చెట్లలే పోతే 3 మందారాలు ఇడిగినాయి. అబ్బా ఎంత బాగా ఇడిగినాయి. ఈరోజు అమ్మవారికి పెట్టిందనే మంగళవారం అనుకున్నాను. సర్లే అనేసి పీకేసి బుధవారం రోజు పెడదాంలే అనేసి ఇంకా చెట్లలో ఉన్నాయనుకో వాలిపోతాయి కదా మందారాలు, అందుకు పీక్కొని వచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బుధవారం ఉదయాన్నే పెట్టుకున్నాను. రేపటి వీడియోలో చూపిస్తాలే ఎంత బాగా అందంగా కనపడుతున్నారో భగవంతుడు. మనము మనకు ఎన్నో ఇస్తాడు భగవంతుడు. మనం పెట్టేది పుష్పాలు ఒక్కటి, దీపారాధనే మనం పెట్టేది. ఇంకా మళ్ళీ పొల్లు ఆర్డర్ ఉంటే నిన్న సాయంత్రమే పొల్లుగాని చేసుకున్నాను. ఇట్లా చిన్నగా చేసుకుంటానే ఉంటా. బాగలేదని పనుకున్నానంటే ఇంకా ఎక్కువ అవుతుంది. చిన్నగా నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటానే ఉంటా. పని అయితే ఆ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకుంటా. ఈ విధంగా చేసుకుంటా ఉంటా. నేను చేసినట్లే అందరూ చేయాలంటే చేయలేము. అవి చేసుకోవాలన్నా కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా శనక్కాయ విత్తనాలు కానీ తెచ్చినాడు. అటు సైడ్ చిన్నగా కనిపిస్తున్నాయి, అది కొంచెం వీడియోలో కనపడలేదు. అది కానీ మరుసటి రోజు ఎండకు పెడదామంటే ఈరోజు వర్షం వచ్చింది. మాకైతే చినుకులు పడతా ఉన్నాయి. పొల్లు అయితే మునగాకు, కరివేపాకు, కాకరకాయ చేసినాను. ఆ పొల్లు అయితే ఆర్డర్ అయితే 1 రోజు లేకున్నా 2 రోజులు వస్తున్నాయి. 2 రోజులు గ్యాప్ వచ్చినా 3 రోజులు కంటిన్యూగా వస్తాయి. ఆ విధంగా ఉంది. ఇంకా మళ్ళీ రోజు వీడియోల్లో పెడితే బాగుండదు అనేసి నేను పొల్లు అయితే చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటేనా ధర్మవరంలో అయితేనా తీసుకొని పోతున్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి. మనకు పొడి ఏ పొడి అయినా కానీ మీరు చేసుకున్నా కానీ ఫస్ట్ వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని వేడి ఈ పొడి మనం చేసుకుంటాం కదా, ఏ పొడైనా మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, శనక్కాయల పొడి ఏదైనా కానీ కొంచెం నూగుల పొడి కానీ అది వేసుకొని 2 ముద్దలు తిన్నామంటే ఆరోగ్యము చాలా మంచిది. ఇది వచ్చేసి తిప్పతీగ కషాయం కానీ పెట్టుకున్నా. ఈ వారం అంతా తిప్పతీగ కషాయమే తాగుతాను. తూర్పు గుమ్మానికి చెట్టు ఉంది, అది వచ్చేసి తిప్పతీగ ఆకు పిక్కచ్చుకొని నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో ఆకులు వేసేసేసి
ఆకులేసి ఆకులు బాగా మరిగించుకొని ఒక 5 నిమిషాలు 2 గ్లాసులు నీళ్ళు పోసినామంటే 1 గ్లాసు నీళ్ళు అయ్యేదాకా మరిగించుకొని వాటరు వడగట్టుకొని తాగేసేది. ఇది తాగడం వల్ల కానీ చేతుల్లో ఇన్ఫెక్షన్ నీకు చూపిస్తేనే ఆ విధంగా ఇన్ఫెక్షన్ అయ్యిందేది కంట్రోల్గా ఉంటుంది, తగ్గదు అని డాక్టర్ చెప్పిండ. నేను దూరం పోయి పీక్కుండే పరిస్థితి నాకు లేదు, అందుకు నేను కుండీల్లో వేసుకున్నాను. నా దగ్గర నల్లేరు చెట్టు ఉంది, నల్లేరు కానీ ఉంది, అది కానీ అంతే. కీళ్ళవాతానికి ఎమకలు ఇరిగినా దానికి అంతే. నేను పూల చెట్లు ఏమి నా చుట్టూ పెట్టుకోలేదు, నల్లేరు మళ్ళీ తిప్పతీగ మరి వచ్చేసేసి పారిజాతము అన్నీ నాకు అవసరమయ్యే చెట్లు. ఆయన ఉండాడు కదా టయానికి పీక్కచ్చిచ్చేకి, ఆయన ఉంటే తప్పకుండా ఆయన తెచ్చి నాకు ఇస్తాడు. ఆ విధంగా ఇట్లా కషాయాలు తాక్కుంటూ ఉంటాను. ఇంకా మునగాకు పొడి కానీ కషాయం తాగుతాను, అది కానీ మీకు చూపిస్తాలేండి ఏ విధంగా చేసుకునేది. అంటే ఎక్కువ కాకోకుండా ఉంటుంది. ఇదైతే షుగర్ వాళ్ళకు చాలా మంచిదని చెప్తా అంటారు, డాక్టర్లు చెప్తా అంటారు, నేను యూట్యూబ్లో విన్నాను. మీరు కనుక్కొని మీకు ఆరోగ్యానికి మంచిదంటే తాగండి. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.